25-27 సంవత్సరానికి గాను నూతన మద్యం పాలసీని ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా జనగాం జిల్లాలో 50 షాపులు కేటాయించడం జరిగింది. అందులో ఒకటి ఎస్టీకి, 5 ఎస్సీకి, 13 గౌడ కమ్యూనిటీకి నిన్న అంటే 25th రోజు కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా ద్వారా నిర్ణయించడం జరిగింది. మిగతా 31 షాపులు ఓపెన్ కేటగిరీ కిందకు నిర్ణయించడం జరిగింది. ఈ అప్లికేషన్ రిసీవింగ్ ఈ రోజు నుంచి 18వ తారీఖు వరకు మేము ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో అప్లికేషన్లు తీసుకుంటాము. డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ ప్రొవిషనల్ ఎక్సైజ్ ఆఫీసర్ ఆర్ కమిషనర్ ప్రొవిషనల్ ఎక్సైజ్ నాంపల్లి హైదరాబాద్, ఈ ఇద్దరి పేరు మీద ఎవరి పేరునైనా మేము యాక్సెప్ట్ చేస్తాము. డీడీకి అమౌంట్ ఎంత? 3 lakhs అమౌంట్, 3 లక్షలు నాన్ రిఫండబుల్. ఇది ఇప్పుడు ఈ రోజు నుంచి 18వ తారీఖు వరకు అప్లికేషన్లు తీసుకుంటాము. 23వ తారీఖు నాడు డ్రాల్ ఆఫ్ లాట్ నందన గార్డెన్స్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో షాపులు కేటాయించడం జరుగుతుంది లాటరీ పద్ధతి ద్వారా. ఈ సంవత్సరం ఎన్ని కొత్త వచ్చాయి? పోయిన సంవత్సరం 47 ఉండే అండి, ఇప్పుడు 53 షాపులు అదనంగా వచ్చినాయి మన జిల్లా. ఒకటి జనగామ, ఒకటి పాలకుర్తి, ఒకటి గన్పూర్. బెల్ట్ షాప్లో కూడా 1 lakh రూపీస్ పెడితే దానికి అలాంటిది ఏం లేదు, అదేం లేదు. గవర్నమెంట్ ఆలోచన కూడా లేదు. అది మ్యాక్సిమం మేము షాపులో కేసులు చేస్తున్నాం. అది ప్రభుత్వం నిర్ణయిస్తుంది 1 లక్ష రూపాయలు పెట్టుకుంటే. అలాంటి ఏం లేవండి ఇప్పటివరకు, ఏమో అలాంటి ఆదేశాలు వచ్చిన వాళ్ళు సిండికేట్ అయ్యి ఒకటే షాప్ పెట్టి నడిపించుకుంటారు. అట్లా ఎక్కడ లేదు. బోర్డ్స్ వరకు 2 బోర్డులు పడతాయి. మీకు సేలింగ్ ఒకటి ఉంటుంది, బెల్ట్ షాప్లకు ఒకటి ఉంటుంది. అలా ఎక్కడ లేదండి, అంతటా మేము చెక్ చేస్తూనే ఉంటాం. మీరు చూసుకోవచ్చు, ఉన్నాయి. ఇన్స్పెక్షన్ చేస్తుంటారు మా వాళ్ళు, తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు ఉదాహరణ మాకు తరిగపేట కొడితే ఉంది. తరిగప్పుల్లో 2 వైన్స్లు ఉన్నాయి. 2 వైన్స్లలో ఒకటి సేలింగ్, ఇంకొకటి ఏమో బెల్ట్ షాప్. షాప్ అది లైసెన్స్డ్ షాపే అండి, బెల్ట్ షాప్ అని ఎందుకంటారు దాన్ని? బెల్ట్ షాప్లో సప్లై చేస్తారు వాళ్ళు, కస్టమర్స్ కొన్నారు. మేము చెక్ చేస్తాం. బెల్ట్ షాపులు కూడా చాలా అయినాయి వాస్తవానికి, గురించి కాదు కానీ ఒక వార్డుకు 13 నుండి ఒక 14 వరకు ఒక్కొక్క వార్డులో. మహిళలు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే పొద్దుగాల 6 గంటలకు లేచి 10:30 కంటే అధికంగా పొద్దు 5 గంటలకే తీసేసరికి తాగిగాడు రోడ్డు మీద. ఇప్పుడు మన దగ్గర కుటుంబ మాక్సిమం లేదు, అది అలాంటిది. ఇవి కూడా ఇప్పుడు కేసులు చేస్తే స్టేషన్ బెయిల్ ఇవ్వాలి మేము, అంతే. రిమాండ్ చేసే పరిస్థితి ఉంటే ఇట్లా ఉండదు. ఆ లాలో 7 years పనిష్మెంట్ ఉన్న వాళ్ళనే మేము రిమాండ్ చేస్తాం అనేది రావడం వల్ల కేసులన్నీ స్టేషన్ బెయిల్ తీసుకొచ్చుడు, వాళ్ళకి చుట్టాలలాగా పంపించడు, ఇలా అవుతుంది. అందుకనే ఎక్కువ బైండ్ ఓవర్లు చేస్తున్నాం మేము. బైండ్ ఓవర్ చేయడం వల్ల కొంతవరకు అయితే అరికట్టగలుగుతున్నాం. మేడం ఒక 3-4 సార్లు బైండ్ ఓవర్ చేస్తే 3-4 కాదు, ఒకటేసారి. రెండోసారి దొరికితే బ్రీచ్ కాదు, అమౌంట్ కట్టిస్తాం. కట్టకపోతే జైలు. అలా పంపించలేదు. సరిగ్గా గన్పూర్ స్టేషన్ నుంచే 7-8 మందిని పంపించినాం. అయితే విషయం ఏంటంటే ఒక జనగామల్లో ఒక దగ్గర ఒక 100-102-104 దానికి వెళ్తాయి మేడం బెల్ట్ షాపులు. మా దృష్టి అదే పరిస్థితి. ఇప్పుడు తీసుకొస్తాము, స్టేషన్ బయలు ఇస్తాం, మళ్ళీ సాయంత్రం మళ్ళీ అలా. చాలా మంది బైండ్ ఓవర్లు అయితే 100% చేయించాను నేను. ఒక్కొక్కసారి 20 మంది 30 మందిని తీసుకుపోయి చేయించాం, రామంట అంటే కూడా. ఇంకా మాకున్న లాలో ఉన్న దాని ప్రకారం వెళ్తాం, అంతే కదా. అంతే మేడం. వాస్తవానికి కూడా దొరికిన అది స్టాక్ కూడా ఎక్కువ చూపెడతారు. మళ్ళీ అది పర్మిషన్ వాళ్ళ దగ్గర ఎంత ఉంటే అంత చూపిస్తారు, అంతే ఉంటుంది. ఎక్కువ మొత్తం పెట్టుకునే పరిస్థితి ఎందుకు ఉంటుంది? డంపింగ్ ఒక దగ్గర ఉంటుంది, ఇది ఒక దగ్గర ఇస్తారు కదా. అంతే. మా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, కేసులు చేస్తున్నారు, ఇన్స్పెక్షన్ చేస్తున్నారు అన్నీ. ఇప్పుడు మాకు ఉన్నంత, మా స్టాఫ్ ఎంతమంది ఉన్నంతలో అన్నీ జరుగుతున్నాయండి. నిద్రపోనియట్లేదు వాళ్ళు.